భారతదేశం యొక్క సామాజిక ఆకృతిని అర్థం చేసుకోవడానికి వర్ణము మరియు కులము అనే రెండు ప్రాథమిక భావనల మధ్య ఉన్న లోతైన వ్యత్యాసాన్ని, వాటి చారిత్రక పరిణామ క్రమాన్ని విశ్లేషించడం అత్యంత అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సామాజిక వ్యవస్థలతో పోలిస్తే భారతీయ కుల వ్యవస్థ అత్యంత సంక్లిష్టమైనది మరియు వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ సుదీర్ఘ చర్చలో మనం వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి, అది కుల వ్యవస్థగా ఎలా రూపాంతరం చెందింది, ఆనాడు దీని అవసరం ఏమిటి, మరియు నేటి ఆధునిక యాంత్రిక యుగంలో, ముఖ్యంగా కరోనా వంటి ప్రపంచ విపత్తుల సమయంలో ఈ సామాజిక బంధాల పాత్ర ఏమిటి అనే అంశాలను ఒక ఉపన్యాస పద్ధతిలో లోతుగా విశ్లేషించుకుందాం. ప్రాచీన భారతదేశంలో సామాజిక క్రమశిక్షణను నెలకొల్పడానికి ఏర్పడిన ఈ వర్ణ వ్యవస్థ కాలక్రమేణా వంశపారంపర్యమైన కుల వ్యవస్థగా ఎలా రూపాంతరం చెందిందో అర్థం చేసుకోవడం ద్వారా నేటి ఆధునిక యాంత్రిక యుగంలో వాటి అవసరాన్ని లేదా అనవసరాన్ని మనం శాస్త్రీయంగా విశ్లేషించవచ్చు. వర్ణం అనే పదం సంస్కృత మూలం. దీని అర్థం ఎంపిక చేసుకోవడం లేదా రంగు అని కూడా వర్తిస్తుంది. ప్రాచీన వేద సాహిత్యం ప్రకారము, ముఖ్యంగా ఋగ్వేదంలోని పురుష సూక్తం సమాజాన్ని ఒక విరాట్ పురుషుని శరీరంతో పోలుస్తూ 4 వర్ణాలను వివరించింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులుగా ఈ సూక్తం తెలుపుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రారంభ దశలో ఈ వర్ణ విభజన పూర్తిగా గుణము మరియు కర్మ అంటే నైపుణ్యము మరియు పని మీద ఆధారపడి ఉండేది తప్ప జన్మ మీద కాదు. కాలక్రమేణా సమాజం సంక్లిష్టంగా మారుతున్న కొద్దీ పని విభజన అవసరమైంది. పూజలు చేసేవారు, యుద్ధం చేసేవారు, వ్యవసాయం చేసేవారు, మరి సేవ చేసేవారు అనే 4 వర్ణాలుగా స్థిరపడ్డాయి. మరోవైపు కులము లేదా జాతి అనేది జాత అంటే పుట్టుక అనే పదం నుండి వచ్చింది. వర్ణం అనేది ఒక స్థూలమైన సామాజిక వర్గీకరణ అయితే, జాతి అనేది ఒక నిర్దిష్టమైన పుట్టుకతో వచ్చే సామాజిక సమూహం. వర్ణాలు 4 ఉన్నప్పటికీ జాతులు లేదా కులాలు వేల సంఖ్యలో ఉంటాయి మరియు ఇవి ప్రాంతీయంగా, వృత్తిపరంగా మారుతూ ఉంటాయి. ఆధునిక చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము వర్ణ వ్యవస్థ ఒక సిద్ధాంతపరమైన నమూనా అయితే, జాతి వ్యవస్థ అనేది క్షేత్రస్థాయిలో ఆచరించబడే సామాజిక వాస్తవం. వర్ణ వ్యవస్థలో ఉన్న చలనశీలత లేదా ఫ్లెక్సిబిలిటీ ప్రారంభ వేదకాలంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన నైపుణ్యాన్ని బట్టి వర్ణాన్ని మార్చుకునే అవకాశం ఉండేది. కానీ మనుస్మృతి వంటి ధర్మశాస్త్రాల కాలం నాటికి, క్రీస్తుపూర్వం 200, క్రీస్తుశకం 200, ఈ వ్యవస్థ కఠినతరంగా మారి జన్మ ఆధారితమైంది. వివిధ వర్ణాల మధ్య జరిగిన వివాహాల వల్ల, అనులోమ విలోమ వివాహాలు వల్ల జాతులు ఏర్పడ్డాయని, వీటి నుండే నేడు మనం చూస్తున్న వేల కులాలు ఉద్భవించాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కులాలు ఎలా ఏర్పడ్డాయి అనే ప్రశ్నకు చరిత్రకారులు భిన్నమైన కారణాలను విశ్లేషించారు. సింధులోయ నాగరికత క్రీస్తుపూర్వం 3300, 1700 కాలం నుండి వృత్తిపరమైన విభజనలు మరియు సామాజిక స్థిరీకరణ ఉన్నట్లు సామాజిక శాస్త్రవేత్త ఎస్సి మాలిక్ వంటి వారు పేర్కొన్నారు. మధ్యయుగాలలో మరియు ఇస్లామిక్ పాలన సమయంలో కూడా ఈ సామాజిక నిర్మాణం చెక్కు చెదరకుండా కొనసాగింది. కుల వ్యవస్థలోని కఠినత్వం వల్ల ఇస్లాం వంటి సమానత్వాన్ని బోధించే మతాల వైపు కొన్ని వర్గాలు ఆకర్షితులయ్యారు. అయినప్పటికీ భారతదేశంలో ఇస్లాం మతంలోకి మారిన వారిలో కూడా కుల గుర్తింపులు పూర్తిగా పోలేదు. వారు ముస్లింలుగా మారినా తమ పాత జాతి గుర్తింపులను కొనసాగించారు. బ్రిటిష్ కాలంలో కుల వ్యవస్థలో అతిపెద్ద మార్పు సంభవించింది. 1871లో ప్రారంభమైన జనాభా గణన ద్వారా బ్రిటిష్ వారు ప్రతి భారతీయుడిని ఒక నిర్దిష్ట కులంతో వర్గీకరించడం ప్రారంభించారు. అంతవరకు కొంత సరళంగా, ప్రాంతీయంగా మారుతూ ఉన్న కుల గుర్తింపు ఈ సెన్సస్ వల్ల చట్టబద్ధమైన మరియు కఠినమైన సామాజిక ముద్రలుగా మారిపోయాయి. దీనినే చరిత్రకారులు కుల వ్యవస్థ యొక్క కొలోనియల్ కన్స్ట్రక్షన్ అని పిలుస్తారు. ప్రాచీన మరియు మధ్యయుగ భారతదేశంలో కుల వ్యవస్థ కేవలం ఒక వివక్షాపూరిత వ్యవస్థ మాత్రమే కాదు, అది కొన్ని అనివార్యమైన సామాజిక అవసరాలను తీర్చింది. ఈ కోణంలో చూస్తే కుల వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను 3 ప్రధాన అంశాలుగా విభజించవచ్చు: వృత్తి నైపుణ్యాల పరిరక్షణ, సామాజిక భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం. ఆనాడు నేటి మాదిరిగా విశ్వవిద్యాలయాలు లేదా వృత్తి విద్యా కేంద్రాలు, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి ఉండేవి కావు. ఒక కులం అనేది ఒక వృత్తికి శిక్షణా కేంద్రంగా పనిచేసేది. తండ్రి చేసే పనిని కుమారుడు చిన్నప్పటి నుండి గమనిస్తూ నేర్చుకోవడం వల్ల ఆ వృత్తిలోని సూక్ష్మ నైపుణ్యాలు ఎటువంటి లిఖిత గ్రంథాలు లేకపోయినా తరతరాలకు బదిలీ అయ్యేవి.
దీనివల్ల భారతదేశంలో వస్త్ర పరిశ్రమ, లోహ శాస్త్రం, వాస్తు, శిల్పం వంటి రంగాలలో అత్యున్నత స్థాయి నైపుణ్యం కలిగిన నిపుణులు ఉండేవారు. ఉదాహరణకు చేనేత పనివారు కూడా శిల్పులు తమ నైపుణ్యాన్ని తమ సంతానానికి వంశపారపర్యంగా అందించడం ద్వారా భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒకప్పుడు అగ్రగామిగా నిలిచింది. పురాతన కాలంలో ప్రభుత్వాల నుండి ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. అటువంటి సమయంలో ఒక వ్యక్తికి అనారోగ్యం కలిగిన, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా లేదా అనాథలైన వారిని ఆదుకోవడానికి వారి కులమే ఒక భద్రతా వలయంగా నిలిచేది. కుల సభ్యులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం, సమిష్టిగా పండుగలు జరుపుకోవడం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం వంటి పనులు చేసేవారు. ఒక వ్యక్తికి తన కులం అనేది ఒక విస్తరించిన కుటుంబం, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాంటిది. వివాహాల విషయంలో కూడా ఒకే కులంలో చేసుకోవడం వల్ల సామాజిక బంధాలు దృఢంగా ఉండేవి. ఇది సమాజంలో ఒక రకమైన స్థిరత్వాన్ని ఇచ్చింది. గ్రామీణ భారతదేశంలో యజమాని వ్యవస్థ అనే ఒక అద్భుతమైన ఆర్థిక పరస్పర సహకారం పద్ధతి ఉండేది. ఇందులో వివిధ వృత్తుల వారు, ఉదాహరణకు వడ్రంగి, కమ్మరి, మంగలి, చాకలి రైతులకు తమ సేవలను అందించేవారు. రైతు కోత సమయంలో వారికి ధాన్యం రూపంలో ప్రతిఫలం ఇచ్చేవాడు. దీనివల్ల గ్రామంలో ప్రతి ఒక్కరికి పని ఉండేది మరియు అందరికీ కనీస అవసరాలు తీరేవి. ఈ వ్యవస్థ వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎటువంటి బయట జోక్యం లేకుండా స్వయం సమృద్ధిగా ఉండేది. ఆధునిక యాంత్రిక యుగంలో కులాల పరివర్తన, పారిశ్రామిక విప్లవం మరియు యాంత్రిక యుగం వచ్చిన తర్వాత కుల వ్యవస్థ యొక్క సాంప్రదాయ పునాదులు కదలడం ప్రారంభించాయి. యంత్రాల రాకతో కుల ఆధారిత వృత్తుల ప్రాముఖ్యత తగ్గింది. ఉదాహరణకు బట్టలు ఉతకడానికి యంత్రాలు రావడం, వ్యవసాయంలో ట్రాక్టర్లు రావడం వల్ల పాత వృత్తుల వారు ఇతర పనుల వైపు మొగ్గు చూపారు. పట్టణీకరణ వల్ల ప్రజలు నగరాలకు వలస వెళ్లడం, అక్కడ కుల గుర్తింపుల కంటే వృత్తిపరమైన గుర్తింపుకు ప్రాముఖ్యత పెరగడం వల్ల కుల వివక్ష కొంతమేర తగ్గింది. అయినప్పటికీ కులం పూర్తిగా అంతరించిపోలేదు. ఇది నేడు తన రూపాన్ని మార్చుకుని సామాజిక పెట్టుబడి, సోషల్ క్యాపిటల్గా అవతరించింది. నేటి వ్యాపార ప్రపంచంలో కూడా కులబంధాలు పెట్టుబడిని సమీకరించడానికి, నమ్మకమైన భాగస్వాములను వెతుక్కోవడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రొఫెసర్ ఆర్ వైద్యనాథన్ తన క్యాస్ట్ ఆఫ్ సోషల్ క్యాపిటల్ అనే గ్రంథంలో వివరించినట్లుగా భారతదేశంలోని అనేక చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు కార్పొరేటెడ్ సెక్టార్కు కుల ఆధారిత నెట్వర్క్ల వల్లనే విజయవంతంగా నడుస్తున్నాయి. ఒక దేశం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నప్పుడు, అంటే కరోనా వంటి మహమ్మారి ప్రబలినప్పుడు లేదా దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఒక్కటే అన్ని సమస్యలను పరిష్కరించలేదు. అటువంటి సమయంలో సమాజంలోని అంతర్గత బంధాలే రక్షణ కవచాలుగా నిలుస్తాయి. కోవిడ్-19 సమయంలో భారతదేశంలో మనం ఈ అంశాన్ని ప్రత్యక్షంగా చూసాం. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ వ్యవస్థలు కుప్పకూలిన చోట కూడా కుల మరియు కమ్యూనిటీ సంఘాలు అద్భుతమైన సేవలను అందించాయి. అనేక కుల సంఘాలు తమ కమ్యూనిటీ హాళ్లను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం గమనించాలి. విదేశాలలో, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఇటువంటి బలమైన మధ్యంతర సామాజిక వ్యవస్థలు లేకపోవడం వల్ల వారు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు. పాశ్చాత్య దేశాలు వ్యక్తివాదానికి, ఇండివిడ్యువలిజంకి ప్రాధాన్యత ఇస్తాయి. అక్కడ ప్రతి వ్యక్తి తనను తాను ఒక ఒంటరి యూనిట్గా భావిస్తాడు. కరోనా సమయంలో అమెరికా, యూరప్ దేశాల్లో వృద్ధులు తమ అపార్ట్మెంట్లలో ఒంటరిగా ఉండిపోయారు. పొరుగువారు కూడా పట్టించుకోలేని స్థితిని, కనీసం నీరు కూడా అందించేవారు లేక మానసిక ఒత్తిడిలోనే మరణించిన వారి సంఖ్య అక్కడ చాలా ఎక్కువ. దీన్నే సామాజిక శాస్త్రవేత్తలు ఒంటరితనం మహమ్మారి అని పిలిచారు. గ్రామీణ ప్రాంతంలో ఆశా కార్యకర్తలు మరియు స్థానిక కుల సంఘాలు విపత్తుల సమయంలో సమాచారాన్ని చేరవేయడంలో, నిత్యావసరాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఒకవేళ భవిష్యత్తులో యుద్ధాలు వచ్చినా, మౌలిక సదుపాయాలు ధ్వంసమైన మనిషిని ఆదుకునేది మనకు తెలిసిన తన చుట్టూ ఉన్న వ్యక్తులే. ఈ నమ్మకం అనేది కుల వ్యవస్థ లేదా సామాజిక వ్యవస్థ ద్వారానే లభిస్తుంది. అయితే కుల వ్యవస్థ వల్ల విపత్తుల సమయంలో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కుల వివక్ష వల్ల సమాజంలోని అట్టడుగు వర్గాలకు అందవలసిన సేవలు అందకపోవడం, అంటే సామాజిక బంధాలు ఒకవైపు రక్షణగా ఉంటే మరోవైపు అవి విద్వేషానికి కూడా దారితీయవచ్చు. నేటి ఆధునిక ప్రపంచంలో మనకు కుల వ్యవస్థలోని వివక్ష అక్కర్లేదు, కానీ దాని వెనుక ఉన్న సామాజిక బంధం, పరస్పర సహకారం, కోఆపరేషన్ అత్యంత అవసరం. కులాన్ని ఒక అణచివేసిన సాధనంగా కాకుండా ఒక మద్దతు వ్యవస్థగా చూడడం నేర్చుకోవాలి. మన దేశంలో ఉన్న ఈ సామాజిక నిర్మాణం ఒక గొప్ప ఆస్తి. దీనిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే ఏ విపత్తునైనా తట్టుకోగలం. వ్యాపార రంగంలో సామాజిక పెట్టుబడిగా కులం చేస్తున్న మేలును మనం గుర్తించాలి. అదే సమయంలో సామాజిక చలనశీలతకు, సోషల్ లెబిలిటీకి అడ్డుగా ఉన్న గోడలను కూల్చివేయాలి. నేడు మనం చూడవలసింది మనిషిలోని ప్రతిభను తప్ప అతను పుట్టుకను కాదు.
ప్రాచీన వర్ణ వ్యవస్థలో ఉన్న గుణకర్మ సిద్ధాంతాన్ని మళ్ళీ ఆచరణలోకి తీసుకురావాలి అంటే ఎవరికి ఏ రంగంలో ప్రతిభ ఉందో వారు ఆ వృత్తిలోకి మారే స్వేచ్ఛ ఉండాలి. ఒక విపత్తు సంభవించినప్పుడు మన పొరుగున ఉన్న ఆ వ్యక్తి ఆకలి తీర్చడం, అతనిలో భరోసా ఇవ్వడం అనేది భారతీయ సంస్కృతిలోని గొప్పతనం. ఈ సాంస్కృతిక మూలాలు మన కుటుంబం మరియు సామాజిక వ్యవస్థల్లో ఉన్నాయి. విదేశాల్లో లేని ఈ సమిష్టి తత్వం భారతదేశాన్ని ఎన్నో విపత్తుల నుండి కాపాడుతూ వస్తోంది. భవిష్యత్తులో కూడా మనం ఎదుర్కోబోయే అనేక సవాళ్లను జయించాలంటే ఈ సామాజిక బంధాలను కులరహితంగా మానవత్వంతో ధృవపరుచుకోవాలి. ఈ చర్చ ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే కులం అనేది ఒక చారిత్రక పరిణామం. అది వ్యక్తుల పరిరక్షణకు, సామాజిక భద్రతకు ఒకనాడు తోడ్పడింది. కానీ అందులోకి ప్రవేశించిన వివక్ష దానిని కలుషితం చేసింది. నేటి యాంత్రిక యుగంలో కూడా ఒంటరితనాన్ని జయించడానికి, విపత్తుల సమయంలో ఒకరికొకరు అండగా నిలవడానికి సామాజిక సమూహాలు అవసరం. అయితే ఈ సమూహాలు కులం పేరుతో కాకుండా మానవత్వంతో పనిచేయాలి. మన దేశం అభివృద్ధి చెందాలంటే కుల వ్యవస్థలోని మేలుని గ్రహించి కీడును వదిలివేసి అందరూ సమానత్వంతో మెలిగే నవసమాజాన్ని నిర్మించుకోవాలి. ఈ అంశంపై మీకు కూడా లోతైన అవగాహన కలిగిందని ఆశిస్తున్నాను. భారతీయ సామాజిక మూలాలను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మనం ఈ మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోగలం. ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే సామాజిక స్పృహ పెంచడానికి దీనిని ఇతరుల్లో పంచుకోండి. మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.